హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానం. అందులోకి వెళ్లే ముందే బ్యాలెన్స్ పనులేవైనా ఉంటే చేసేయాలి, చూడాలనుకున్నవి చూసేయాలి, మాట్లాడేది ఉంటే మాట్లాడేయాలి. ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు, కానీ అదే నిజం. మహేష్ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే చేయాల్సిన పనులు కొని చేసేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారో ఎక్స్క్లూసివ్ స్టోరీలో చూద్దాం. గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు. అందుకే అందులో ఫ్యాన్స్ కు ఏమేం కావాలో గుర్తుపెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇచ్చేశారు. డాన్సులైనా, డైలాగులైనా, పాటలైనా ఏం చేసినా ఇప్పుడే. రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమే అని ఫ్యూచర్ను ముందే ఊహించేశారు సూపర్ స్టార్. పాన్ ఇండియన్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా రాజమౌళి కోసమే ఇన్నేళ్లు వెయిట్ చేశారు మహేష్. ఈ సినిమాతో కొడితే కుంభస్థలమే అన్నట్లు ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్. ఆ రేంజ్ కావాలని కలకంటున్నప్పుడు పడే కష్టం కూడా అలాగే ఉండాలిగా. అందుకే జక్కన్న కోసం 3 ఏళ్లు రాసిచ్చేస్తున్నారు సూపర్ స్టార్. కాకపోతే ఆలోపు కొన్ని పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు ఈయన. అన్నీ కుదిరితే సమ్మర్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా సెట్స్ పైకి రానుంది. ఈలోపు కొన్ని కమిట్మెంట్స్ పూర్తి చేయనున్నారు మహేష్. అందులో తను సైన్ చేసిన కమర్షియల్స్ ఉన్నాయి. వీటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు మహేష్. అక్కడే ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. జక్కన్న సినిమాకు ముందే అభిమానులతో మనసు విప్పి మాట్లాడనున్నారు మహేష్. ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. పైగా 3 ఏళ్ల తర్వాత కానీ తన నుంచి సినిమా రాదు. అందుకే ఫ్యాన్స్ ను కలిసి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు మహేష్. ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్తో SSMB 29 రానుంది. మొత్తానికి జక్కన్న జైల్లోకి వెళ్లే ముందే బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు మహేష్ బాబు. అబ్బా, అదృష్టం అంటే ఇలా ఉండాలి. కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు బంగారం లాంటి రిలీజ్ డేట్స్ వచ్చి విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ ముందు వాలాయి. మరి వాటిని ఎంతవరకు యూజ్ చేసుకొనున్నారు ఈ హీరోలు? సమ్మర్ మొత్తానికి సరిపడా సందడిని ఈ ఇద్దరు తీసుకొస్తారా? కుదిరితే విజయ్ ఓ సెంచరీ, సిద్ధు ఓ హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తారా? 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని కమర్షియల్ సంక్రాంతి ఈ ఏడాది చూసింది బాక్సాఫీస్. పండక్కి వచ్చిన 4 సినిమాలు కలిపి 520 కోట్ల వరకు వసూలు చేశాయి. ఆ తర్వాతే జోరు తగ్గింది. అంబాజీపేటతో సుహాస్, ఊరి పేరు భైరవకొండతో సందీప్ కిషన్ ఏదో ట్రై చేశారు, కానీ కలెక్షన్లతో షేక్ అయితే చేయలేదు. ఇదిలా ఉంటే ఈ లోటు మేం తీర్చేస్తామంటున్నారు సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ. ఈ రోజుల్లో సోలో రిలీజ్ డేట్ అనేది ఓ కళ. అలాంటి అరుదైన ఛాన్స్ ఇటు సిద్ధు, అటు విజయ్ ముందు నిలిచింది. మార్చి 29న టిల్లు స్క్వేర్ తో వస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. దాదాపు ఎగ్జామ్స్ అన్ని అయ్యాక సమ్మర్ స్టార్ట్ అవుతున్న తరుణంలో వస్తున్నారు సిద్ధు. టిల్లు సీక్వెల్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దీనిపై ఉన్న క్రేజ్ కు 50 కోట్లు ఇట్టే వస్తాయంటున్నారు. టిల్లు స్క్వేర్ వచ్చిన వారానికే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ తో విజయ్ వస్తున్నారు. ఇదైతే ఆయనకు గోల్డెన్ టైం. ఫ్యామిలీ స్టార్ కు నెల రోజుల వరకు పోటీ లేదు. దీనికి గాని పాజిటివ్ టాక్ వచ్చిందంటే వద్దన్నా 100 కోట్లు ఇట్టే వస్తాయంతే. మొత్తానికి సమ్మర్ బాధ్యతను సిద్ధు, విజయ్ తీసుకుంటున్నారు. మరి ఈ గోల్డెన్ పీరియడ్ ను వాళ్ళెంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి. అమ్మ కోరిక తీర్చడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుందా అంటున్నారు జాన్వీ కపూర్. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ వదిలేసి సౌత్ లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు. ఆల్రెడీ దేవర సెట్స్ పై ఉండగానే మరో 2 సినిమాల్లోనూ జాన్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బాలీవుడ్ లో జాన్వీకి ఛాన్సులు రావట్లేదా, లేదంటే సౌత్ కోసమే హిందీని వదిలేస్తున్నారా? హిందీలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా, తమిళంలోనూ నటించినా ఆమెను మాత్రం తెలుగమ్మాయిలాగే చూశారు మన ప్రేక్షకులు. అతిలోక సుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది. అందుకే కూతురు జాన్వీ కపూర్ని కూడా సౌత్లో, మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ చేయాలనుకున్నారు. కానీ అది చూడకుండానే వెళ్లిపోయారు. ధడక్ సినిమాతో బాలీవుడ్కి పరిచయమైన జాన్వీ కపూర్ 1/2 సినిమాలకు పైగా నటించినా కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని దక్షిణాదిపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు జాన్వీ కపూర్. ఈ క్రమంలోనే దేవర లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. బాలీవుడ్ పొమ్మంటున్నా సౌత్ మాత్రం శ్రీదేవి తనయకు పూలబాట వేస్తోంది. దేవర సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ అందుకున్నారు జాన్వీ. బుచ్చిబాబు సినిమాలో ఈమె నటిస్తుందని కన్ఫర్మ్ చేశారు బోనీ కపూర్. అలాగే సూర్యతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ పేరు ఖరారైందని తెలిపారు బోనీ. ఇదంతా చూస్తుంటే సౌత్ లో స్టార్ అవ్వడమే కాదు, అమ్మ కోరిక తీర్చేలాగే కనిపిస్తున్నారు జాన్వీ. కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నిరుగుద్దే అనే సామెతుంది కదా. తమిళ ఇండస్ట్రీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఈ మాట ఇప్పుడు. పాపం వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఏవీ సినిమాలు లేక, వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. అసలు ఉన్నట్టుండి కాలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాటాడేస్తుంది. అదేంటి అలా అంటున్నారు? గత 2 ఏళ్లుగా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, జైలర్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కదా. అలాంటప్పుడు బ్యాడ్ టైం ఎలా అవుతుంది అనుకోవచ్చు. కానీ గతం గతః. ఇప్పుడు మాత్రం కాలీవుడ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. జైలర్, లియో లాంటి సినిమాలతో థియేటర్స్ హౌస్ఫుల్స్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్కు లేదు. సంక్రాంతికి ధనుష్, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, అయలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయి తప్ప బ్లాక్ బస్టర్స్ అయితే కాదు. ఇక సమ్మర్కు వస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సూర్య కంగువాతో పాటు విక్రమ్ తంగలాన్ సినిమాలు ఖచ్చితంగా ఏప్రిల్లో వస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావు కబురు చల్లగా చెప్పారు నిర్మాతలు. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం ఎప్పుడొస్తుందో నో క్లారిటీ. అజిత్, విజయ్, రజనీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ టైంలో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. టాలీవుడ్లో అయినా పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ తమిళంలో ఆ క్లారిటీ కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ సినిమాలకు పాన్ ఇండియా కష్టాలొస్తున్నాయి. ఒక్క విజయ్ మాత్రం గోడ్ సినిమాతో ఈ ఏడాది రానున్నారు. వాళ్ళొచ్చే వరకు థియేటర్స్లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు. విజయం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, కావాల్సినంత కన్ఫ్యూజన్ను, దానికి సరిపడా కంగారును కూడా మోసుకొస్తుంది. నమ్మరా? ఎందుకు నమ్మ చెప్పండి? కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే. హనుమాన్తో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ను అనుకున్న టైంకు తేగలరా? తేజ కోసమే 3 ఏళ్లు తీసుకున్న ప్రశాంత్ స్టార్ హీరోతో చేయబోయే జై హనుమాన్ను ఏడాదిలో పూర్తి చేయగలరా? హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరియర్ కన్ఫ్యూజన్లో పడిపోయింది. 300 కోట్ల విజయం ఖాతాలో వేసుకున్నా ఈ దర్శకుడికి కంగారు మాత్రం తప్పట్లేదు. జై హనుమాన్ చేయాలంటే స్టార్ హీరో ఖాళీగా ఉండాలి. కానీ ఎవ్వరూ లేరిప్పుడు. పోనీ వేరే సినిమా చేద్దామంటే అంత క్రేజ్ ఉంటుందా లేదా తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2025 జనవరికి జై హనుమాన్ రావడం అసాధ్యం అనిపిస్తోంది. తేజ సజ్జతో చేసిన హనుమాన్ కోసమే 3 ఏళ్లు తీసుకున్న ప్రశాంత్ వర్మ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తోన్న జై హనుమాన్ ఒక్క ఏడాదిలో పూర్తి చేయగలరా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి జై శ్రీరామ్ పేరుతో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదెవరి కోసం అనేది క్లారిటీ లేదు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనా వచ్చే సంక్రాంతికి మాత్రం రావట్లేదని తెలుస్తోంది. జై హనుమాన్ రావడానికి మరింత టైం పడుతుందని తేజ సజ్జా కూడా చెప్పారు. ఈ లెక్కన ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ ని హోల్డ్లో పెట్టి వేరే స్క్రిప్ట్ పై కూర్చోవాల్సిందే. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ కెరియర్ మాత్రం కన్ఫ్యూజన్లో పడింది. మరి దీనిపై ఈ దర్శకుడు క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి. చిరంజీవి ఉన్నా లేకపోయినా విశ్వంభర షూటింగ్ మాత్రం ఆగట్లేదు. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత గేమ్ చేంజర్ సెట్లో అడుగుపెట్టారు. చిన్న బ్రేక్ తీసుకున్న బాలయ్య మళ్లీ సెట్కొచ్చారు. సంక్రాంతి హీరోలైతే ఇంకా షూటింగ్కు రావట్లేదు. ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు, కానీ అసలు మన హీరోలంతా ఎక్కడెక్కడున్నారో చూద్దాం పదండి. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్స్ కళ కనిపిస్తోంది. సంక్రాంతి హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజులు షూటింగ్కి రానట్లే. ప్రభాస్ మాత్రం ప్రస్తుతం నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు. కల్కి షూటింగ్ కొన్ని రోజులుగా శంకర్పల్లిలోనే జరుగుతోంది. మరోవైపు మారుతి సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా దేవర షూటింగ్ ఆపట్లేదు కొరటాల. ఈ చిత్ర షూట్ శంషాబాద్లో జరుగుతోంది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం 2 రోజులు పుష్ప 2కు బ్రేక్ ఇచ్చిన బన్నీ హైదరాబాద్ వచ్చేశారు. నేడో రేపో సెట్లో జాయిన్ కానున్నారు. చాలా రోజుల తర్వాత గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. చిరంజీవి యుఎస్లో ఉన్న విశ్వంభర షూట్ మాత్రం కొల్లూరులోని గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. బాలయ్య, బాబీ సినిమా షూటింగ్ మియాపూర్లో జరుగుతోంది. నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ BHELలో జరుగుతుండగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కూకట్పల్లిలో, రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో, అడవిశేష్ గూఢచారి 2 షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.